హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏలూరు టు ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నామండి. అదేనండి, ఫ్రీ బస్సులో అయితే వెళ్తున్నాము. ఫ్రీ బస్ అనగానే ఇంకా మనం ఆధార్ కార్డు ఒకటి మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా కానీ తీసుకురావచ్చు. అంటే లైక్ ఆధార్ కార్డు, ఓటు కార్డు, ఇంకా ఇలాగా గుర్తుపెట్టుకోండి. జిరాక్స్ అయితే అస్సలు తీసుకురాకూడదు. జిరాక్స్ అసలు అలౌ చేయట్లేదు. జిరాక్స్ అనేవి లేవంట. అలాగే ఆధార్ కార్డు మనం అప్డేట్ చేయించుకొని అయితే ఉండాలి. అప్డేట్ లేకపోతే వాళ్ళు ఇంకా మనం ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడికి అయితే ఎంతైతే టికెట్ రేట్ ఉందో అంత వేసి మనకి టికెట్ ఇస్తారు. ఫ్రీగా అయితే ఇవ్వరు. ఎందుకంటే మనకి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అప్డేట్ అయితే ఉండాలంట. అయితే మనం చిన్నపిల్లల్ని ఎవరైనా లేడీస్ని మనతో పాటు తీసుకెళ్తే కనుక వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తారు. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే పర్లేదు. మేము ఇక్కడ 12 ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 1:10 అయిపోయింది. ఇంకా ఎలాగో భోజనం టైం అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్నారని అని మాతో పాటు చిన్నపిల్లలు, మా పిల్లోడు, మా మేనకోడలు ఇద్దరు ఉన్నారని చెప్పి మేమైతే భోజనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం లేట్ అయిపోయిద్దేమోనని చెప్పి ఇంకా దర్శనం లేట్ అయిపోయిద్ది అని చెప్పి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంటే చాలామంది జనం అండి. ఇంకా భోజనాల దగ్గర చాలా రష్ అయితే ఉంది. ఇంకా మనం ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి లైను లాస్ట్ వరకు భోజనాల దాకా లైన్ అయితే ఉంది. మీరే చూడొచ్చు. ఇక్కడ భోంచేసేసి వచ్చేవాళ్ళును వెళ్ళేవాళ్ళు కనబడుతున్నారు. ఇంకా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక మీకు అర్థమయ్యిద్ది. మేము నుంచున్న కాడ నుంచి ఆ చివరి దాకా ఈ మొత్తం లైనేనండి. ఇంకా మా బ్యాక్ సైడ్ కూడా చాలా లైన్ ఉంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్లో నుంచి వెళ్ళేసరికి 2:30 అలా అయిపోయింది మాకు టైము. ఇంకా మేము లోపలికి వెళ్ళి లంచ్ చేసేసరికి 2:45, 3 అయిపోయిందండి. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అలా బయటకు వచ్చేయంగానే ఇంకా అలా కూర్చున్నాము. కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఇంకా అలా కూర్చొని కొండ దిగి వెళ్ళిపోతూ ఉంటే మాకు ఇక్కడ టాయిలెట్స్ అని ఒక బోర్డు కనిపించింది. దిగి వెళ్తే కనుక ఇటైతే మెట్లు ఉన్నాయండి. మెట్ల మీద నుంచి దిగి వచ్చేయంగానే అటు సైడ్ నుంచి వెళ్ళిపోతే మనకి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి లైన్ అయితే కనబడిద్దండి. ఆ లైన్లో అయితే నాకు స్వామివారు చెప్పిన మాటలు అయితే కనిపించినాయండి. నన్ను ఎవరు ఏ విధంగా పూజిస్తారో నేను వాళ్ళకి ఫలితం అలాగే ఇస్తాను. అలాగే నా దగ్గరికి ఏ మార్గంలో వచ్చినా కానీ చివరికి వచ్చేది నా దగ్గరికే అని చాలా చక్కగా అయితే చెప్పారు కదా. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇక్కడ జనం అయితే అంత రష్ లేదు. చాలా తగ్గిపోయారు. మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా పైనుంచి కొండపై నుంచి లొకేషన్ మొత్తం అయితే చాలా బాగుంది. ఇంకా మేము అలా కాసేపు అలాగా కూర్చొని మెట్ల దగ్గర రిలాక్స్ అయ్యాము. ఇంకా వీళ్ళు ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళైతే ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ స్వామివారికి సేవ చేస్తాకైతే వచ్చిన వాళ్ళంట. ఇంకా ఇదేనండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా లాస్ట్కి మేము బస్ ఎక్కేసేసరికి చాలా రష్. మాకైతే సీట్ దొరికేసిందండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి 7 అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.